కుంభరాశి వారికి మే 10వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా ప్రారంభమైనా కూడా క్రమంగా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలను చూపించే రోజు కావచ్చండి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం రేపటి రోజున కదలికలోకి వచ్చే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. మీ మనసులో దాచుకున్న కోరికలు, ఆగిపోయినటువంటి పనులు, దూరమైన బంధాలు ఒక్కసారిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెల్లారగానే మీ ఇంట్లో వాతావరణం కొద్దిగా భిన్నంగా కూడా అనిపిస్తుంది. మీ మనసులో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భావన కూడా మీకు బలంగా ఉంటుంది. కారణం లేకపోయినా ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. కానీ అదే సమయంలో దేవుడు మీ జీవితంలో కొత్త మార్పులకు కూడా సంకేతాలు అయితే ఇస్తున్నాడనమాట. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం వినిపించే అవకాశం కూడా ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి వచ్చే వార్త మీ జీవితంలో కొత్త ఆశను తీసుకురావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయండి. ఆ కాల్ మొదట మీకు షాక్ ఇచ్చిన తర్వాత మీ జీవితంలో మంచి మార్పుకి కూడా కారణమవుతుంది. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, పాత బాకీ తిరిగి వచ్చే వార్త, దూరంగా ఉన్న బంధువు మళ్ళీ సమాచారం, ఇక ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించిన శుభవార్త వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉదయం ఇంట్లో పెద్దల మాట వినడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించే పరిస్థితి కూడా లభిస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో 12 గంటల తర్వాత మీ జీవితంలో కొంత స్పష్టత కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని టెన్షన్ పెట్టిన ఒక విషయం క్రమంగా పరిష్కారానికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమవుతుందండి. డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తగ్గుతుంది. ఒక కొత్త అవకాశం మళ్ళీ మీ ముందుకి కూడా వస్తుందన్నమాట. ఒక స్త్రీ సహకారం వల్ల మీకు లాభం కలిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందికి మధ్యాహ్నం సమయంలోనే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక సాయంత్రం సమయానికి వస్తే కనుక కుంభరాశి వారికి రేపటి రోజున అసలు ముఖ్యమైనటువంటిది సాయంత్రం సమయం అండి. 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక స్త్రీ వల్ల మీ ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడవచ్చు. మీ గురించి తప్పుగా అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీ మంచితనాన్ని కూడా గుర్తించవచ్చు. దూరమైన బంధం మళ్ళీ దగ్గరవచ్చు. కుటుంబంలో శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఎక్కువగా అయితే ఉందన్నమాట. ఇక కొంతమందికి అయితే పెళ్లి సంబంధం గురించి సమాచారం, ఉద్యోగ ప్రమోషన్, విదేశీ అవకాశం, డబ్బుకు సంబంధించిన లాభం, ఆస్తి విషయాల్లో శుభ పరిణామం వినిపించే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం మిమ్మల్ని మీరు విన్న ఒక మాట లేదా ఒక కాల్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చే శక్తిని అయితే కలిగి ఉంటుంది. ఇక రాత్రి సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకొని బాధపడకండి. ఎవరి మాటలనైనా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజు అనుకూలంగా ఉన్నటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం, వ్యాపార రంగం, విద్యా రంగం, కమ్యూనికేషన్స్ రంగం. కొంత జాగ్రత్త అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్, అప్పుల వ్యవహారాలు, కుటుంబ గొడవలు, ఆరోగ్య విషయాలన్నమాట. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సూచనలు శుభ సంఖ్యలు వచ్చేసి 4, 7, 11, 12, అలాగే 22. శుభ రంగులు వచ్చేసి నీలం, ఆకాశ నీలం, తెలుపండి. శుభ దిక్కు వచ్చేసి పడమర వాయువ్యం. రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజల పరిహారాల గురించి తెలుసుకుందాం. శనీశ్వర స్వామికి నువ్వుల నూనె దీపం వెలిగించడండి. హనుమాన్ చాలీస చదవండి. ఒక నిమ్మకాయతో దృష్టి తీసేసుకోండి. పక్షులకు గింజలు వేయండి. ఇక పేదలకు కూడా ఆహారం దానం చేయడం చాలా మంచిది. కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పి మీకు ఒక చిన్న పరిహారం చాలా ఇంపార్టెంట్ అనమాట. నరదిష్టి పోవడానికి ఒక బలమైనటువంటి పరిహారం చెప్తాను. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారు మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో కుంభరాశిని చాలా ప్రత్యేకమైనటువంటి రాశిగా చెప్తారు. ఎందుకంటే ఈ రాశి వారు అందరిలా ఆలోచించరు. వీరి ఆలోచనలు, నిర్ణయాలు, జీవితాన్ని చూసే విధానం చాలా భిన్నంగా కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి సాధారణంగా చాలా తెలివిగా ఆలోచించే స్వభావం కలిగిన వారండి. బయటకు భావాలు చూపించలేకపోయినా లోపల ఎంతో సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. మోసం చేసిన వారిని జీవితాంతం మర్చిపోరు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతారు. తమ బాధను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తారు. ఈ యొక్క రాశివారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కానీ వీరి మనసును అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. చెప్పుకున్నాం కదా, మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 7, 11, 22, 12. అలాగే మీకు ఫోన్ నెంబర్లు, వాహన నెంబర్లు లేదా ముఖ్యమైన సమయాల్లో కనిపిస్తే శుభ సూచనగా మీరు భావించవచ్చు.
కలిసి వచ్చేటువంటి శుభరంగులు వచ్చేసి ఆకాశ నీలం, నీలం రంగు, తెలుపు రంగు, వెండి రంగు. ఇవి మీకు శుభప్రదంగా కనిపిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఇటువంటి దుస్తులు ధరించడం వల్ల, కలర్కి సంబంధించినవి. ఇక పనుల విజయం కలుగుతుంది, అదృష్టం మీ వైపు కూడా తిరుగుతుంది. ఇక ఉదయం నుంచే మీ మనసులో ఏదో జరగబోతుందనే భావన బలంగా కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కదలికలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. ఒక ఫోన్ కాల్ రావచ్చు, పాత పరిచయం మళ్ళీ దగ్గర అవ్వచ్చు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది, ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమవుతుందన్నమాట. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే రేపటి రోజున కోపంతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. మీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించండి. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కువగా ఆలోచించవద్దు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో సాధారణ రోజు కాదు. తెల్లారగానే మీ ఇంట్లో, మీ మనసులో, మీ భవిష్యత్తులో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ఒక విషయం క్రమంగా నిజమవుతున్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ఈరోజు ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుండి మీ మనసులో ఒక కొత్త భావన ప్రారంభమవుతుంది. ఏదో జరగబోతుంది, ఏదో మారబోతుంది అనే ఆలోచన మీలో బలంగా కనిపిస్తుంది. కారణం లేకపోయినా ఒక వ్యక్తి, ఒక వార్త, ఒక ఫోన్ కాల్ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య ఒక ఊహించని ఫోన్ కాల్ కానీ, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ కానీ, కుటుంబంలో ఒక శుభవార్త కానీ, లేదా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం కూడా మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న విషయం ఇప్పుడు మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పులు కూడా ప్రారంభమవుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ ఇంట్లో చాలా కాలంగా కనిపించని ఆనందం మళ్ళీ కనిపించే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గించవచ్చు. ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ కూడా మొదలవుతుంది. డబ్బుకు సంబంధించిన మంచి సమాచారం కూడా రావచ్చు అనమాట. అలాగే ఇంట్లో పెద్దలు మీ గురించి మంచి మాటలు చెప్తే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమందికి పెళ్లి సంబంధం, ఉద్యోగ సమాచారం, విదేశీ అవకాశం, ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి కూడా కనిపిస్తుందండి. ఇక మధ్యాహ్నం సమయంలో ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం కూడా వస్తుంది. ఒక కొత్త అవకాశం మీ ముందుకు కూడా రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఇక మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడొచ్చండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొత్త ఆశ కూడా మొదలవుతుంది. దూరమైన బంధం మళ్ళీ దగ్గర అవ్వడం కానీ, మీ జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. కొంతమందికి ఈరోజు ఒక కాల్ లేదా ఒక వార్త భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఎవరి మాటలకైనా మీరు వెంటనే స్పందించొద్దు. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. మీ రహస్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఎవరితో కూడా పంచుకోవద్దు. అనవసర ఆలోచనలను కూడా మీరు తగ్గించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో మీకు చాలా మంచిగా ఉందండి. ఉద్యోగ రంగం అంటే ఉద్యోగం ఆగిపోయినటువంటి పనులు పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ గురించి సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలు, పరీక్షలు మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, టెక్నాలజీ, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి అదృష్టం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు వస్తారు. ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. సోషల్ మీడియా, ఆన్లైన్ బిజినెస్, ఫుడ్ మరియు ఫ్యాషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ సహకారంతో వ్యాపారంలో కొత్త అవకాశం కూడా రావచ్చు అన్నమాట. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాట పట్టింపులు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులకు రేపటి రోజున దృష్టి పెరుగుతుంది. చదువుపై పరీక్షలో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న వారికి సమాచారం కూడా రావచ్చు. గురువుల సహాయం కూడా లభిస్తుంది. ఇక ప్రేమ వివాహ రంగం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్న వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గర అవ్వచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా అపార్థాలు తొలగిపోతాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఆనందం పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ప్రతికూలంగా ఉండే రంగాలు ఆర్థిక రంగం. ఈ రంగంలో జాగ్రత్త, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాల విషయంలో కోపం వల్ల గొడవలు పెరగవచ్చు. పాత విషయాలపై చర్చలు, స్త్రీలతో మాట పట్టింపులు రావచ్చు. జాగ్రత్త అవసరం. ఇక ఆరోగ్యం చూసుకుంటే కనుక తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ళ నొప్పులు, మానసిక ఆందోళన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అధిక ఆలోచనలను తగ్గించుకోవాలి. ఇక రేపటి రోజు శనీశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని కాబట్టి రేపటి రోజు శనీశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కానీ, ఓం శనీశ్వరాయ నమః అని జపించడం కానీ, నల్ల నువ్వులు సమర్పించడం కానీ చాలా మంచిది. ఇక హనుమంతుని ఆరాధన చేసుకోండి. హనుమాన్ చాలీస చదవండి. నెయ్యి దీపం వెలిగించి సింధూరం అర్పించండి. నరదృష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. నిమ్మకాయ, మిరపకాయ పరిహారం చేసుకొని ఒక నిమ్మకాయకు 7 పచ్చిమిరపకాయలు కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట కూడా పాడేయండి.
నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి. ఇంట్లో శాంతి కూడా పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు కూడా తగ్గుతాయి. ఇక ఉప్పు పరిహారం కూడా చేసుకోండి. రాళ్ళ ఉప్పు తీసుకొని దిష్టి తీసేసుకొని బయట పారేయండి. ఇలా చేయడం వల్ల మీకు నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.